ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నానండి. ఇన్ని చెప్పాం మేము, డేట్లు, ఏ విమానంలో వెళ్ళారు, ఏ దేశాల్లో పర్యటించారు, ఇన్ని చెప్పాం. ఇది తప్పు కాదు నాయన, ఏ చట్టం చెప్పిందో అని చెప్పేసి ఒక్కసారి వివరణ ఇవ్వండి మాకు అని మేము అడగతా ఉన్నాం. ఇదే కోల ఒక్క విషయం అండి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక నెలకు ముందు ఈ పివి సునీల్ కుమార్ గురించి, అదేవిధంగా విజయ్ పాల్ ఎవరైతే రఘురామకృష్ణరాజు గారి కేసులో కీలక ముద్దాయిగా ఉన్నాడో అతని గురించి, వాళ్ళిద్దరూ నా మిత్రులు, నా ప్రాణమిత్రులు, వాళ్ళు ముఖ్యంగా దళితులు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు, నాకు విజయ్ పాల్ గురించి నాకు బాగా తెలుసు, అతను ఏ తప్పు చేసినాడో అని చెప్పారు. ఇదే విజయ్ పాల్ నలుగురు ముసుగేసుకున్న వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆయన గుండెల పైన కూడా కూర్చొని సంగతి మనందరికీ తెలిసిందే రఘురామకృష్ణరాజు గారి గురించి. ఇదే విషయం పైన మీరు నాకు చాలాసార్లు నాకు వీడియోలో తెలియజేశారు. మీరు ప్రవీణ్ కుమార్ గారిని డిబేట్కి పిలవగలిగే అంత డేటా కానీ, అంత క్లారిటీ కానీ, అంత కాన్ఫిడెన్స్ కానీ మీకుందా ఈ సమాచారం పైన? నేను అదే అంటున్నానండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గౌరవనీయులు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. మీరు రండి ఆధారాలతో, ప్రభుత్వం నుంచి మేము మాట్లాడతాము.